ఇక్కడ మీకు కనిపిస్తున్న దాని పేరు ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అని అంటారు. ఇది రష్యా అభివృద్ధి చేసింది. ఈ మోడల్ పేరు వచ్చేసి S-400 ట్రంప్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని రష్యా కంపెనీ అయిన ఆల్మజ్ అంటే అనే కంపెనీ అయితే తయారు చేసింది. ఇది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వాయుసేన రక్షణ వ్యవస్థలలో ఒకటి. రష్యా ఇది మొదటిసారిగా 2007లో ప్రవేశపెట్టింది. పాకిస్తాన్, చైనా వంటి దేశాల నుంచి వచ్చే వైమానిక ముప్పులను ఎదుర్కొనడానికి భారత్ ఈ వ్యవస్థను రష్యా నుండి కొనుగోలు చేసింది. ఈ S-400 వ్యవస్థ ఒకే సమయంలో పలు లక్ష్యాలను ఛేదించగలదు. ఇది 4 రకాల రాకెట్లను ఉపయోగించగలదు. దీని పరిధి 40 నుంచి 400 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ రాకెట్ తక్కువ ఎత్తులోను ఎక్కువ ఎత్తులోను వస్తున్న అన్ని రకాల రాకెట్లను, డ్రోన్లను, విమానాలను తిప్పికొట్టగలదు. ఇక దీనిలో ఉండే రాడార్ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలంటే దాదాపుగా 600 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఈ రాడార్ వ్యవస్థ గుర్తించి దాన్ని నాశనం చేయగలదు. ఒక యూనిట్ లో రాకెట్ లాంచర్, మిసైల్ తో పాటు కమాండ్ కంట్రోల్ యూనిట్, మల్టీఫంక్షన్ రాడార్లు ఉంటాయి. ఇది పర్యావరణ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు మనకు పాకిస్తాన్ కు మధ్య జరిగిన యుద్ధంలో ఇది కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఇవి కొనడానికి ఖర్చు ఎంత అయిందని ఇప్పుడు మనం చూద్దాము. ఈ S-400 అనే వ్యవస్థ 5 మన భారతదేశం అయితే 2018లో కొనుగోలు చేసింది. ఈ 5కి సంబంధించి 2018లో రష్యాతో 35,000 కోట్లతో మన ఇండియన్ అయితే ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 3 S-400 అయితే పనిచేస్తున్నాయి. మిగిలిన 2 2006లో వస్తాయని మన ఇండియన్ రక్షణ వ్యవస్థ అయితే చెప్తుంది. ఈ వీడియో ఊరికే చూసి వెళ్ళకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.